మరికొద్ది నిమిషాల పాటు మన వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాము. సహాయాన్ని అర్థిస్తూ దేవునికి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మా పట్ల చూపిస్తూ ఉన్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభువైన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయనా మీ మాటలు ధ్యానించడానికి మీ పిల్లలుగా మేము మీ సన్నిధిని చేరి ఉండగా మీ సహాయమును మాకు దయచేయండి. ఏ మాటలైతే మా ఆత్మీయ జీవితాలను సరిచేయగలవో ఆ మాటల చేత మమ్మల్ని సరిచేయండి. ఎత్తబోతున్నటువంటి ప్రతి మాటను కూడా మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలించేటటువంటి స్థితిలో ఉండుటకు మీ సహాయంను అనుగ్రహించండి. మీ పిల్లలతో కలిసి మీ మాటలను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్రవలే నన్ను వాడుకొనండి. ఈ ఆరాధన అంతటిలోనూ నాయన సమస్త మహిమ ఘనత మీరే పొందుకొని మీ కృపను మాకు తోడుగా ఉంచమని అర్థిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మంచిది పిల్లరా, దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని గురించి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఏంటది అంటే, ప్రియులారా, ఏ ప్రాంతంలోనైనా ఏ మతంలోనైనా దేవాలయము అనగానే చాలా ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తూ ఉంటాం. ఆ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మనం దేనికైతే ఇస్తున్నామో దానిని కొంతమంది దేవాలయం అని పిలుస్తారు, మరికొంతమంది ఆలయం అని పిలుస్తారు, మరికొంతమంది కోవెల అని పిలుస్తారు. పిలుపు ఏదైనా సరే దానికి ఇచ్చేటటువంటి స్థానం మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుతూ ఉంటుంది. ఒకసారి మనం ఆలోచన చేస్తే క్రైస్తవ్యంలో కూడా దేవాలయం అనగానే వెంటనే మనం వేటి వైపు చూస్తాం? మందిరం వైపు చూస్తాం. అవునా? దేవాలయం అనగానే మందిరాల వైపు చూస్తాం, చర్చి వైపు చూస్తాం. ఒకసారి మనం ఆగి ఆలోచించగలిగితే దేవాలయము అనగానే మన మనస్సు వెంటనే ఏదో దేనివైపో చూసేటటువంటి స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోతుంది? దేవాలయము అనగానే ఎక్కడో 4 కట్టడాల వైపు చూసేటటువంటి పరిస్థితులు మన మనసులోకి ఎందుకు వచ్చేస్తున్నాయి? సన్నిధి అనగానే, లేక కోవెల అనగానే, లేక ఆలయం అనగానే ఎక్కడో వెతుక్కునేటటువంటి పరిస్థితులు మన మనసులోకి ఎందుకు వచ్చేసాయి? ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవాలయము అనగానే బైబిల్లో కూడా కొన్ని చోట్ల కనబడుతూ ఉంటాయి. ప్రారంభం నుంచి మనం ఆలోచన చేస్తూ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాము. మొట్టమొదటిగా దేవుడు మనుషులను సృజించిన తర్వాత, ఆ మనుషుల మనుగడ అనేది ప్రారంభంలోనికి వచ్చిన తర్వాత, ఆ మనుషులు 100లో కనీసం ఒక 2-3 సరే మమ్మల్ని పుట్టించిన దేవుడు ఎవరా అని వెతికేటటువంటి పరిస్థితులు ప్రారంభంలో ఉన్నాయి. వెతికిన తర్వాత వారికి దొరికినటువంటి సమాచారం ఏంటి అంటే, దేవుడు మన కంటికి కనిపించడు, దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు, లేక దేవుడు ఎక్కడో మేఘాలకు పై భాగాన ఉన్నాడు అనేటటువంటిది ప్రారంభ మనుషులకు దొరికినటువంటి సమాధానం. ఇప్పుడు ఆ ప్రారంభపు మనుషులు ఏం చేశారు అంటే, ఇప్పుడు ఎక్కడో పైన ఉన్నటువంటి దేవుణ్ణి కలవాలి అంటే, ఎక్కడో అనంత లోకంలో పైన ఎక్కడో ఉన్నటువంటి ఆ దేవునితో మాట్లాడాలి అంటే మేము కూడా కొంత పై భాగానికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ప్రారంభంలో ఉన్న మనుషులకు వచ్చింది. వచ్చి ఇప్పుడు దేవుని దగ్గర ఏదైనా పిలుపు, దేవునితో మాట్లాడాలి అన్నా, దేవుని ఏదైనా అడగాలి అన్నా, దేవునికి ప్రార్థన చేయాలి అన్నా, దేవునికి బలి ఇవ్వాలి అన్నా, దేవునికి సంబంధించినది ఏది చేయాలి అన్నా ఆయన పైన ఎక్కడో ఉన్నాడు. కాబట్టి మనం కూడా అంతవరకు వెళ్ళలేం, కానీ కొంతవరకు వెళ్ళగలము అనుకొని కొండల దగ్గర దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించారు. అంటే దేవునికి ప్రార్థన చేయాలి అంటే ఎత్తైన కొండ మీదకి ఎక్కి అక్కడ ప్రార్థన చేసేవాళ్ళు. దేవునికి ఏదైనా చెప్పాలి అంటే ఆ పర్వత శిఖరాలకి వెళ్ళిపోయి అక్కడ దేవునికి ప్రార్థన చేసేవారు. దేవుడికి సంబంధించినవి ఏవి జరగాలి, బలర్పించాలి అన్నా సరే
ఆ పై భాగంలో, కొండ పై భాగంలో బలిపీఠాన్ని కట్టి అక్కడ దేవునికి బలర్పించడం, ప్రార్థనలు చేయడం, మొక్కుబడులు చేయడం, అలా చేస్తూ వచ్చేవారు ప్రారంభంలో ఉన్నటువంటి మనుషులు. ఉదాహరణకి అబ్రహాము గారు, ఆయన ఇస్సాకును బలివ్వడానికి ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? కొండ మోరియా పర్వతం దగ్గరకు వెళ్ళాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే చాలామంది భక్తులు కొండ ప్రాంతాల్లోనే దేవునికి ఎక్కువ స్తుతులు చెల్లించినట్లుగా, ప్రార్థనలు చేసినట్లుగా, బలులు అర్పించినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ప్రారంభపు మనుషులు కొండ ప్రాంతాలను లేక పర్వత ప్రాంతాలను దేవుని సన్నిధిగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు అప్పటికున్నటువంటి జ్ఞానం ప్రకారంగా. ఆ తర్వాత దేవుడు ఒక జనాంగాన్ని ఎన్నుకొని, ఆ జనాంగమే ఇశ్రాయేలు జనాంగాన్ని ఎన్నుకొని వారిని ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చిన తరువాత వారిని కనానుకు నడిపించేటటువంటి ప్రయాణం ఏదైతే ఉందో, సుదీర్ఘ ప్రయాణం, ఆ ప్రయాణంలో కొన్ని ఇశ్రాయేలీలకు నేర్పుతూ ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడినటువంటి ఒక మాటను ఈరోజు మనం చూసే ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయం ప్రారంభ వచనము నుండి. నిర్గమకాండము 25వ అధ్యాయం ప్రారంభ వచనం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీలతో చెప్పుము. చాలమ్మా. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీలకు నాయకుడుగా ఉన్నటువంటి మోషే గారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మోషే, మిమ్మల్ని ఇశ్రాయేలీలుగా నా పిల్లలుగా నేను ఎన్నుకొని ఐగుప్తులో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాను కాబట్టి ఇప్పుడు ఈ పిల్లలతో, నా ప్రజలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలతో ఒక మాట చెప్పు. ఆ మాట నా మాటగా చెప్పు. ఏంటయ్యా ఆ మాట అంటే, ఇశ్రాయేలీలను నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రమ్మని చెప్పు. ఏ అర్పణ? ప్రతిష్టార్పణ. ఇప్పుడు ఇశ్రాయేలీలలో ఎన్ని లక్షల మంది జనాభా అయితే ఉన్నారో వారందరికీ ఈ మాట, ఈ పిలుపు వెళ్ళాలి. నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండి అని చెప్పినటువంటి ఈ మాట ప్రతి ఇశ్రాయేలుడి చెవిలోనూ పడాలి. ఇప్పుడు నాకు ప్రతిష్టార్పణ తీసుకురండి అని నా పక్షాన నువ్వు చెప్పు మోషే అనగానే మోషే గారు చెప్పేశాడు. ఏమని? దేవుడు ప్రతిష్టార్పణ కోరుకుంటున్నాడు. ప్రతిష్టార్పణ అంటే అర్థం ఏంటి? ప్రతిష్టార్పణ అంటే అర్థం ఏంటి? అర్పణ అంటే ఏంటి? అర్పణ అంటే ఏంటి? ఇవ్వడం. అర్పణ అంటే ఇవ్వడం, అర్పించడం. ప్రతిష్టార్పణ అంటే ప్రతిష్ఠించేయడం. ఇప్పుడు నేను ఇచ్చే అర్పణ ఏదైతే ఉందో ఇక అది దేవునికి ప్రతిష్ట. అంటే దేవునిది, ఇది శాశ్వతంకి, ఇది దేవునికి తప్ప మరికి దేనికి దీని మీద హక్కు లేదు అనేటటువంటి ఒక అర్పణ. ఇప్పుడు ఇశ్రాయేలీలు ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన రావాలి. ఏంటి అంటే, నా దేవునికి నేనేదో ఒకటి ప్రతిష్ఠించాలి, దేవుడు నా దగ్గర నుంచి ప్రతిష్టార్పణ కోరుకుంటున్నాడు, నా దేవునికి నేను ఏదో ఒకటి ఖచ్చితంగా శాశ్వతంగా ఉండేలా ఇవ్వాలి అనేటటువంటి అర్పణ నేను అడుగుతున్నట్లుగా నువ్వు చెప్పు మోషే అని సెలవిచ్చాడు. ఇప్పుడు మోషే గారికి చెప్పినటువంటి ఈ ఆజ్ఞ ఏదైతే ఉందో, ఇది మోషే గారు ఇశ్రాయేలీలతో చెప్పిన తరువాత దేవుడు వెంటనే అంటున్నాడు కదా, 2వ వచనం, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీలతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. ఏమన్నాడు? మోషే ప్రతిష్టార్పణ తీసుకొని రమ్మని చెప్పు వాళ్ళకి, కానీ మనస్ఫూర్తిగా ఎవరైతే తీసుకొస్తారో వారి దగ్గర మాత్రమే తీసుకో. దేవుడు అడిగాడు కదా, మరి అడిగినప్పుడు ఇవ్వకపోతే బాగోదు కదా, అడిగాడు కదా ముఖస్తుతిగా ఏదో ఒకటి ఇద్దాంలే అని ఎవరైతే అర్పణ తీసుకొస్తారో వాళ్ళ దగ్గర నువ్వు తీసుకోకు. అందరు ఇస్తున్నారు కదా, మరి ఇశ్రాయేలీలు అంతమంది ఇచ్చినప్పుడు నేను ఒక్కడనే ఇవ్వకపోతే బాగోదు, ఇశ్రాయేలీలు అందరూ నన్ను చిన్న చూపు చూస్తారు, నాకు అదంత నచ్చలేదు అన్నట్టుగా ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళ దగ్గర కూడా తీసుకోకు. దేవుడు అడిగినప్పుడు ఇవ్వకపోతే బాగోదులే అన్నట్టుగా ఎవరు తెస్తారో వాళ్ళ దగ్గర తీసుకోకు. మంచివి, శ్రేష్టమైనవన్నీ తన దగ్గరే ఉంచుకొని పనికిరాని అన్నీ ఎవరైతే తీసుకొని వస్తారో అర్పణగా వాళ్ళ దగ్గర కూడా తీసుకోకు. మనస్ఫూర్తిగా ఎవరైతే తెస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకో. నా దేవుడు అడిగాడు, అడిగిన వెంటనే నేను ప్రతిష్టార్పణగా బెస్ట్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకో.
ముఖస్తుతిగా వచ్చే వాళ్ళ దగ్గర అక్కర్లేదు, నామకార్థంగా తెచ్చే వాళ్ళ దగ్గర అక్కర్లేదు, అందరు ఇస్తున్నారు కదా నేను ఇవ్వకపోతే బాగోదన్నట్లుగా తెచ్చే వాళ్ళ దగ్గర అక్కర్లేదు. హృదయపూర్వకంగా నేను ఇవ్వాలి దేవునికి అన్నట్టు తెచ్చే వాళ్ళ దగ్గర మాత్రమే నువ్వు తీసుకో మోషే అని చెప్తున్నాడు. మనస్ఫూర్తిగా మనఃపూర్వకముగా అర్పించి ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారము, వెండి, ఇత్తడి, నేలదోమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యములు, ధూపమునకు సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఎఫోదునకు పతకమునకు చెక్కు రత్నములు అనునవియే. చాలు. ఇప్పుడు అర్పణ తీసుకొని రండి అని చెప్తున్నాడు. ఆ అర్పణ ఎవరైతే మనస్ఫూర్తిగా తెస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోవాలని చెప్తున్నాడు. ఇశ్రాయేలీలు అర్పణగా వేటిని తీసుకురావాలో కూడా చెప్తున్నాడు. ఏమేం కావాలట? ఒకటి బంగారము, వెండి, ఇత్తడి, నీలదోమ్ర రక్త వర్ణాలు, సన్నపు నార. నిజంగా ఈ లిస్ట్ అంతా ఒకసారి చదివితే చాలా రిచ్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? చాలా ధనవంతులు వేసుకునేటటువంటి వాటిగా కనపడతాయి. అందరూ అంటుంటారు కదా, ఇశ్రాయేలీలు అప్పుడే బానిసల్లో నుంచి వచ్చారండి, ఐగుప్తులో నుండి బానిస బతికి అప్పుడే బయటపడ్డారు, వాళ్ళ దగ్గర బంగారాలు, వెండి, రత్నాలు, వజ్రాలు అడిగితే అసలు దేవుడు మనస్ఫూర్తిగా ఎలా అడిగాడండి అని అడుగుతారు. నిజంగా చెప్పాలి అంటే ఇశ్రాయేలీలు బానిసల్లో ఏమీ బయటికి రాలేదు. వాళ్ళు వచ్చేటప్పుడు ఎలా వచ్చారో తెలుసా? చూద్దాం ఒకసారి మరొక మాట. ఇదే నిర్గమకాండం 11వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించదను. అటు తరువాత అతడు ఎక్కడి నుండి మిమ్మల్ని పోనిచ్చునో అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తె యొద్ద ప్రతి స్త్రీను వెండి నగలను, బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. చాలు. ఇంకా కింద వచ్చినమ్మ. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసెను. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. ఇప్పుడు ఇశ్రాయేలీలు బయటకు వచ్చేటప్పుడు ప్రతి పురుషుడు ఐగుప్తు పురుషుని దగ్గర, అంటే ఐగుప్తు చెలికాని దగ్గర వెండిని, బంగారాన్ని తీసుకొని బయటకు వచ్చారు. అప్పట్లో పురుషులు కూడా బంగారం వేసుకునేవాళ్ళు. చెవులకు కానివ్వండి, మెడలో కానివ్వండి, చేతులకు కానివ్వండి, కాళ్ళకు కానివ్వండి, పురుషులు కూడా బంగారాన్ని బాగా వాడేవాళ్ళు. ఇప్పుడంటే స్టైల్గా అఫీషియల్ అయిపోయి ఒక చైన్, ఒక రింగ్తో సరిపెట్టుకుంటున్నారు. కానీ అప్పట్లో ఆడవాళ్లకు పోటీగా బంగారాన్ని ధరించుకునేవారట. అందుకే ఇశ్రాయేలీలు బయటకు వచ్చేటప్పుడు ఐగుప్తీయుల పురుషులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర బంగారాన్ని తీసుకొని బయటకు వచ్చారు. ఇశ్రాయేలీయుల స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఐగుప్తీ స్త్రీల దగ్గర బంగారు నగలను, వెండి నగలను తోడుకొని బయటకు వచ్చారు. అంటే వచ్చేటప్పుడు ధనవంతులుగానే బయటకు వచ్చారు. ఇప్పుడు వచ్చిన వారి దగ్గర అడుగుతున్నారు కదా దేవుడు, ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్టార్పణగా ఏం తేవాలో తెలుసా? బంగారాన్ని తీసుకురావాలి, వెండిని తీసుకురావాలి, ఇంకా ఇత్తడిని తీసుకురావాలి, నేల ధూమ్ర రక్త వర్ణాలు అంటే అంటే వజ్రాలలో అవి ఒక రకమైనటువంటి వర్ణాలు అన్నమాట. బట్టల మీద నేసేవాళ్ళు అలాంటివి. ఇప్పుడు అవి కావాలన్నాడు. ఇంకా ఏం కావాలంటున్నాడు? సన్నపు నార. సన్నపు నార అంటే ధనవంతుడు చనిపోయే ముందు ఏ బట్టలు వాడాడు? ధనవంతుడు లాజరు స్టోరీలో ధనవంతుడు చనిపోయే వరకు కూడా ఏ వస్త్రాలు ధరించుకొని ఉండేవాడట? సన్నపు నార వస్త్రాలు. అంటే ధనవంతులు మాత్రమే వేసుకునేటటువంటి వస్త్రాలు, వాళ్ళ కొరకు మాత్రమే ప్రత్యేకంగా నేసేవాళ్ళు. ఇప్పుడు అటువంటి సన్నపు నార నాకు కావాలన్నాడు. బంగారం కావాలి, వెండి కావాలి, ఇత్తడి కావాలి, నీలదోమ్ర రక్త వర్ణాలు కావాలి, ఇప్పుడు సన్నపు నార కూడా కావాలి. ఇంకా ఏం కావాలి? మేక వెంట్రుకలు. నిజంగా మేక వెంట్రుకలు ఎందుకు ఉపయోగపడతాయి?
ఉన్ని నేస్తారు తెలుసా? మనం వేసుకునే స్వెటర్లు కానీ, పెద్ద పెద్ద పరుపులు కానీ, వెచ్చగా ఉంటే కొన్ని బెడ్‌షీట్లు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో. ఇప్పుడు అటువంటివన్నీ ఎలా నేస్తారయ్యా అంటే మేక వెంట్రుకలతోనే. వాటిని బొచ్చంతా పీకేసిన తరువాత వాటితో షూస్ నేస్తారు, స్వెటర్‌లు నేస్తారు, బెడ్‌షీట్లు నేస్తారు. ఇటువంటివన్నీ వేస్తారు. ఇప్పుడు అటువంటి మేక వెంట్రుకలు నాకు ప్రతిష్టార్పణగా కావాలంటున్నాడు దేవుడు. మేక వెంట్రుకలు కావాలి. ఇంకా ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు. అప్పట్లో పొట్టేళ్ళు ఇప్పుడున్నట్లుగా ఉండేవి కాదు. చాలా పెద్ద పెద్దగా ఉండేవి. చాలా బరువులు మోసేవట పొట్టేళ్ళు కూడా. ఇప్పుడు అటువంటి పొట్టేళ్ళకు ఉన్నటువంటి తోళ్ళు కావాలంటున్నాడు. చర్మం కావాలి నాకు. నిజంగా పొట్టేళ్ల తోళ్ళతో ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? టిఫిన్ చేశారా? ఏం చేస్తారు? పొట్టేళ్ల తోళ్ళు చెప్పులేస్తారు ఎక్కువగా. ఇప్పుడంటే పొట్టేళ్ల తోళ్ళు వాడట్లేదులే, కానీ అప్పట్లో పొట్టేళ్ల తోళ్ళు చాలా గట్టిగా ఉండేవి. తోలు చెప్పులు అంటారు అప్పట్లో ఇశ్రాయేలీలందరూ ఆ చెప్పులే వాడేవాళ్ళు, తోలు చెప్పులు. పొట్టేళ్ల తోళ్ళు కావాలన్నాడు. ఇంకా సముద్ర వత్సల తోళ్ళు, ఇంకా తుమ్మకర్రలు, అంటే ఇవి కూడా ఒక తోలుకు సంబంధించినవే. ఇంకా ఏమన్నాడు? తుమ్మకర్రలు. అప్పట్లో తుమ్మకర్రలు చాలా బలంగా ఉండేవి. మ్యాక్సిమం ఇళ్ళు కట్టుకోవడానికి ఇశ్రాయేలీలు తుమ్మకర్రలే వాడేవాళ్ళు, పాడైపోయాయి కాదు. తుమ్మకర్రలు కావాలన్నాడు. ప్రదీపమునకు తైలం కావాలి, అభిషేకమునకు తైలము కావాలి, పరిమళ ద్రవ్యములు ధూపమునకు సుగంధ సంభారములు కావాలి. అంటే ఇప్పుడు మనకు లిస్టు చెప్తున్నాడు కదా, దీపాలు వెలిగించడానికి తైలం కావాలి, ప్రదీపానికి తైలం కావాలి, అభిషేకానికి కూడా తైలం కావాలి. ఇప్పుడు ఎవరినైనా అభిషేకించాలి అన్నా, దీపాలు వెలిగించాలి అన్నా ఒక పరిమళ సువాసననిచ్చేటటువంటి తైలం కావాలన్నాడు. ఆ తైలమే ఏ తైలం అయ్యా అంటే మనం ఇప్పుడు వాడే తైలాలు, నూనెలు కాదు. అప్పట్లో ఎక్కువగా ఏ నూనె వాడేవంటే ఒలీవ నూనె వాడేవాళ్ళు. ఒలీవ నూనె అంటే చాలా రిచ్ అది. ఒలీవ నూనె ఎక్కడైనా కనబడుతుంది అంటే వాళ్ళు ధనవంతులు రా అనుకునేవాళ్ళు. ఒలీవ నూనె కావాలన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? లేత పచ్చలు అంటే అప్పుడప్పుడు చూడండి, ధనవంతులు వేసుకునే ఉంగరాలకి గ్రీన్ కలర్ స్టోన్స్ కనబడతాయి తెలుసా? లేత పచ్చలు. అవి పచ్చలు అంటాం, అంటే రత్నాల్లో ఒక రకం. ఇప్పుడు అలాంటి రత్నాలు నాకు కూడా కావాలన్నాడు. ఇంకా ఎఫోదునకు, పతకమునకు చెక్కు రత్నాలు. ఎఫోదు అప్పటి వరకు అహరోను ఒక జాకెట్ వేసుకుని ఉండేవాడు. ఇప్పుడు మనం స్టైల్గా జాకెట్ వేస్తాం చూసారా? అలాంటిది ఒకనాడు అహరోను వేసుకునేవాడు, మోషే గారి సహోదరుడు, ఎందుకంటే యాజకుడు కాబట్టి. ఇప్పుడు ఆ ఎఫోదుకి చెక్కడానికి ఒక రత్నాలు కావాలన్నాడు. ఇంకా ఏమన్నాడు? ఆ పతకాన్ని చెక్కడానికి కూడా రత్నాలు కావాలన్నాడు. ఇప్పుడు ఎంత లిస్ట్ చెప్పాడు దేవుడు, ఆలోచించండి. ఇశ్రాయేలీయులు నాకు అర్పణ తేవాలి, అది కూడా మనస్ఫూర్తిగా తేవాలి. ఆ తెచ్చేవి కూడా నేనే చెప్తాను, వాటిలో ఏది తెచ్చినా పర్లేదన్నాడు. నిజంగా ఇవన్నీ అడిగినప్పుడు మనం ఏమనుకుంటాం? దేవుడు ఇన్నెందుకు అడిగాడు? వస్తుందా? డౌట్ వస్తుందా? సందేహం వస్తుందా? బంగారం కావాలన్నాడు, వెండి కావాలన్నాడు, ఇత్తడన్నాడు, రత్నాలు అన్నాడు, తోళ్ళు కూడా, మేక వెంట్రుకలు కూడా అడిగాడు. ఇన్ని కావాలని అడుగుతున్నాడే ఇశ్రాయేలీల్ని. ఇవన్నీ దేవునికి ఎందుకు అనుకోమా? అనుకుంటాం ఖచ్చితంగా. ఎందుకో చెప్తున్నాడు కదా, చూద్దాం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. ఇవన్నీ ఎందుకయ్యా ఇశ్రాయేలీయులను అడుగుతున్నావు అంటే ఆయన అంటున్నాడు కదా, నేను ఇశ్రాయేలీయులతో నివసించాలనుకుంటున్నాను, నేను ఇశ్రాయేలీయుల మధ్య సంచరించాలనుకుంటున్నాను, నేను ఇశ్రాయేలీయులతో కలిసి నివాసం చేయాలనుకుంటున్నాను. కాబట్టి వీటన్నిటినీ నాకు తీసుకురమ్మన్నాను. వీటన్నిటితో నాకేం చేయాలి? వారు ఏం చేయాలి? పరిశుద్ధ స్థలము నిర్మించాలి. ఏంటది? పరిశుద్ధ స్థలము. కిందికి వచ్చేటప్పుడు అంటున్నాడు కదా, నేను నీకు ఏవైతే చూపిస్తానో, నేను నీకు ఏ విధానాన్ని అయితే కనుపరుస్తానో, నేను నీకు చూపించినట్లుగా నీవు నా కొరకు మందిరము నిర్మించాలి అన్నాడు. అంటే దేవుడు ఇవన్నీ అడిగింది ఎందుకోసం?
మందిరం కోసం. అప్పటి వరకు ఇశ్రాయేలీయుల చరిత్రలో మందిరం అనే ప్రస్తావనే లేదు. నోవహు కానీ, అబ్రహాము కానీ, హేబేలు కానీ, పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారందరూ దేవునిని ఆరాధించాలి అంటే కొండ శిఖరాలకు వెళ్ళి మాత్రమే ఆరాధించేవాళ్ళు. కొండ ప్రాంతాల్లో మాత్రమే దేవునికి ప్రార్థించేవాళ్ళు. కొండ ప్రాంతాలు మాత్రమే బలులు అర్పించేవాళ్ళు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆ ప్రాంతాలన్నిటిని విడిచిపెట్టి ఇప్పుడు కనానుకు వెళ్ళిన తరువాత వారు దేవునిని ఎలా సేవించాలో చెబుతూ అక్కడ నాకు ఒక మందిరాన్ని కావాలి అని కోరుకుంటున్నాడు. ఆ మందిర నిర్మాణం కొరకు బంగారాన్ని వాడాలి. ఆ మందిరం నిర్మాణం కొరకు వెండిని వాడాలి. ఆ మందిరాన్ని నిర్మించడానికి లేత పచ్చలు వాడాలి. ఎఫోద్ అహరోను వేసుకోవడానికి ఆ ఎఫోద్ ఏదైతే ఉందో ఆ ఎఫోద్ కొరకు రత్నాలు కావాలి. ఆ చెక్కబడినటువంటి రత్నాలు కానీ, పచ్చలు కానీ, మేక వెంట్రుకలు కానీ, పొట్టేళ్ల తోళ్ళు కానీ, ఇవన్నిటితో నాకంటూ ఒక మందిరాన్ని, పరిశుద్ధ స్థలాన్ని మీరు నిర్మించాలి, అక్కడ నేను మీతో ఉంటాను అన్నాడు. అన్న తరువాత ఇశ్రాయేలీయులు అనేక మంది వీటన్నిటిని తీసుకొని వీటన్నిటిని సేకరించి దేవుని కొరకు మందసాన్ని తయారు చేశారు. మందసం మనకు ఐడియా ఉందా? మీరు కావాలంటే గూగుల్లో చూడండి, మందసం అని కొట్టండి. బంగారంతో నేసినట్లుగా, తుమ్మకర్రలతో నేసినట్లుగా, పెద్ద పెద్ద కర్టెన్స్తో కట్టినట్లుగా చక్కని అలంకారంతో కనబడుతూ ఉంటుంది మందసం. ఇప్పుడు ఈ మందసాన్ని దేవుని కొరకు ఏర్పాటు చేసి ఆ మందసంలో కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటిని ఉంచారు. ఏంటవి అంటే అహరోను దగ్గర ఉన్నటువంటి కర్ర కానీ, పలకలు 10 ఆజ్ఞలు ఉన్నటువంటి పలకలు కానీ, మన్నా పాత్ర కానీ, అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి కనానుకు వెళ్ళేటటువంటి ఆ ప్రయాణం వరకు వేటినైతే ప్రత్యేకంగా తీసుకున్నారు. అప్పటి వరకు మన్నా వారికి తెలియదు, కానీ వారు ఆ ప్రయాణంలో మన్నా తిని బతికారు. ఇప్పుడు ఆ మన్నా పాత్ర ఈ మందసం దగ్గర ఉండేది. ఎందుకంటే వాళ్ళ జ్ఞాపకం గుర్తివి. అహరోను కర్ర చాలా ప్రత్యేకమైంది. ఆ కర్ర చూపించినప్పుడే ఐగుప్తులో పాములు కర్రలయ్యాయి, కర్రలు పాములైపోయాయి, నది మీద కొట్టినప్పుడు నీళ్లు రక్తమైపోయాయి. ఇటువంటి అద్భుతాలన్నీ ఆ కర్రతో జరిగాయి. కాబట్టి ఆ మందసంలో ఆ కర్ర నుంచేవాళ్ళు. ఎందుకంటే ఇది దేవుని మందిరము, ఇటువంటివన్నీ ఇక్కడే ఉండాలి, ఇటువంటివన్నిటిని ఇక్కడే ఉంచాలి, దేవుని ప్రత్యక్షత ఇక్కడ ఉంటుంది కాబట్టి దేవుని కొరకు ఇక్కడే మనం సేద తీరాలనుకునేవాళ్ళు వారు. ఇప్పుడు మందసాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఇప్పుడు కనానుకు ప్రయాణం చేస్తూ వెళ్ళే క్రమంలో ఈ మందసాన్ని మాత్రం వాళ్ళు మర్చిపోలా. ఎందుకంటే ఇది దేవుడు చేయమన్నాడు మమ్మల్ని. ఈ మందసం దగ్గర దేవుడు ఉంటాను అన్నాడు. ఈ మందసం మాతో ఉంటే మా దేవుడు మాతో ఉన్నట్టే అనుకునే వాళ్ళు ఇశ్రాయేలీలు. ఇప్పుడు అలా అనుకునే ఆ కనాను ప్రయాణాన్ని పూర్తి చేసి కనానుకు వెళ్ళిపోయారు. కనానుకు వెళ్ళిన తర్వాత వారు ఎక్కడ యుద్ధం చేయాలి అన్నా, ఎవరితో యుద్ధం చేయాలి అన్నా మందసాన్ని ముందు పెట్టుకొని యుద్ధం చేసేవాళ్ళు. ఎందుకు? దేవుడున్నాడు ఇందులో. ఇప్పుడు దీనిలో దేవుడున్నాడు కాబట్టి, ఇక్కడ దేవుడున్నాడు కాబట్టి మాకు విజయం తథ్యం, ఖచ్చితంగా మాకు గెలుస్తాం, మాకు విజయం వస్తుంది ఈ మందసు ఉంటే అనుకొని అప్పుడు యుద్ధం చేయడానికి ముందుకెళ్ళేవాళ్ళు. నిజంగా చెప్పాలి అంటే మందసం ఉన్న చాలాసార్లు దేవుడు వారి వెంట వస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు. యుద్ధాలు జరుగుతూ ఉంటే విజయాన్ని ఇస్తూనే ఉన్నాడు. అలా జరుగుతూ ఉండగా చుట్టూ ఉన్న అన్ని దేశాలకు సంబంధించిన వారికి ఏ ఆలోచన వచ్చింది అంటే నిజంగానే దేవుడు దానిలో ఉంటున్నాడు, నిజంగానే ప్రత్యక్ష గుడారంలో ఉంటున్నాడు, నిజంగా ఆ మందసం దగ్గర దేవుడు ఉంటున్నాడు కాబట్టే వీళ్ళకి విజయాలు వస్తున్నాయి, వీళ్ళ జీవితాలు బాగున్నాయి అని ఆ మందసాన్ని దొంగతనం చేసి దొంగిలించి ఎత్తుకెళ్ళిపోయిన తరువాత వాళ్ళది తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళకేమీ మంచి జరగలేదు. అమ్మో ఈ మందసం మా దగ్గర ఉంటే మాకే నష్టం, ఇంకా మేమే పాడైపోతున్నామని తీసుకొచ్చి మరలా ఇశ్రాయేలీయులకి చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఈ మందసం పక్కనుంటే దేవుడు వారి దగ్గర ఉన్నాడనే నమ్మకం వారికి. ఎందుకంటే దేవుడు కావాలని మమ్మల్ని అడిగి మరీ చేయించుకున్నాడు కాబట్టి ఈ మందసంలో దేవుడు ఉంటాడు అనేది ఇశ్రాయేలీయులకు ఆనాడు ఉన్నటువంటి ఆలోచన. ఇంక మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళితే ఇదే మందసం ఒకానొక పరిస్థితిలో దావీదు గారి కాలం వచ్చేటప్పటికి ఎండకి ఎండిపోతూ, వానకు తడిచిపోతూ, మంచుకి మునిగిపోతూ బయటే ఉండిపోయింది. అప్పుడు దావీదు గారు ఆ మందసాన్ని చూసి, నేను ఎక్కడో గొర్రెలు కాచుకునేవాడినే, మరి గొర్రెలు కాచుకునే నన్ను దేవుడు లేవనెత్తి ఈరోజు అంతఃపురంలో కూర్చోబెట్టాడు కాబట్టి దేవుడు ఉంటున్నటువంటి ఆ మందసాన్ని అలా వదిలేయకూడదు అనుకొని ఆ మందసం కొరకు దేవాలయాన్ని కట్టాలనుకున్నాడు.
అప్పటి వరకు మందసం మాత్రమే ఇశ్రాయేలీయులకు తెలుసు. కానీ దావీదు ఆలోచన చేసిన తర్వాత మందిరం అనేది వెలుగులోనికి వచ్చింది. అప్పటి వరకు మందిరాలు లేవు. అన్ని దేశాలకు సంబంధించిన వారికి ఉండే మందిరాలు. ఇశ్రాయేలీయులకు మందిరం అంటే తెలీదు, మందసం అంటేనే తెలుసు వారికి. ఇప్పుడు దావీదు గారి కాలం వచ్చేటప్పటికి ఈ మందసం పాడైపోతుంది. దేవుడు కావాలని చేయించుకున్న మందసం, దేవుడు మాతో ఉంటానని చెప్పిన మందసం, ఈ మందసం పాడైపోకుండా ఉండడానికి ఈ మందసం కొరకు మందిరం కట్టాలనుకున్నాడు. ఆ మందిరం కట్టడానికి అన్ని సిద్ధం చేశాడు. బంగారాన్ని సిద్ధం చేశాడు, వెండిని సిద్ధం చేశాడు. ఎందుకంటే మందసమే బంగారంతో చేశారు. దీన్ని తీసుకెళ్ళి మట్టి దాంట్లో పెట్టడం కుదురుతుందా? అసలు కుదరదు. ఇప్పుడు దీన్ని కూడా బంగారపు దాంట్లోనే పెట్టాలి కాబట్టి బంగారాన్ని, వెండిని, అన్నిటినీ దేవుడు ఇశ్రాయేలీయుల దగ్గర ఏవైతే కోరుకున్నాడో వాటన్నిటినీ సిద్ధం చేశాడు దావీదు. అంటే దేవుడు ఇంత కోరుకుంటే ఇప్పుడు ఇంత దాన్ని జాగ్రత్త చేయడానికి దావీదు ఇంత సిద్ధం చేశాడు. ఇప్పుడు సిద్ధం చేసిన తర్వాత దేవుడు అన్నాడు కదా, దావీదు నీ చేతులు రక్తంతో తడిసిపోయాయి, నాకు దేవాలయాన్ని కట్టాలన్న ఆలోచనతో ఉన్నావు కానీ ఒక నీతిమంతుని చంపేసావనే ఆలోచన లేదు నీలో, కాబట్టి నువ్వు నాకు కట్టాల్సిన పని లేదు, నువ్వు వెళ్ళిపో, నేను తర్వాత కట్టించుకుంటాను నీ కొడుకుతో అన్నాడు. ఆ తర్వాత కొట్టడానికి వచ్చినటువంటి వ్యక్తే సొలొమోను. నిజంగా చరిత్రలో వింతంటూ ఏదైనా ఉంది అంటే మొట్టమొదటిగా అది దేవాలయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయము ఇప్పటికీ మరలా భూమి మీద ఎవరు కట్టలేదు, భవిష్యత్తులో కట్టబడిద్ది అనేటటువంటి గ్యారంటీ కూడా లేదు. అంత అందంగా కట్టించాడు దేవాలయాన్ని. ఒకసారి యెరూషలేము దేవాలయం ఎలా ఉందో 2 మాటలు చూసుకొని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి ఒకసారి ధ్యానించండి. ప్రస్తుతానికి అవసరమైన వచనాలు మాత్రం చదువుకొని మనం ముందుకు వెళదాం. 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి నీ సింహాసనము మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనే ఉన్నాను. లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము. నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు. మ్రానులను నరుకుటకు యందు సీదోనీయులకు సాటి అయిన వారు మాలో ఎవరూ లేరని నీకు తెలియను గనుక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతము నీకిచ్చేదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి సొలొమోనునకు ఈ వర్తమానము పంపెను. చాలు. ఇప్పుడు సొలొమోను గారు హీరాము అనే ఒక మనిషితో మాట్లాడుతున్నాడు. ఈ హీరాము దగ్గర దావీదు గారు ఆల్రెడీ అన్ని సిద్ధం చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇదే హీరాముతో సొలొమోను గారు మాట్లాడుతూ దేవదారు వృక్షాలు కానివ్వండి, మ్రానులు కానివ్వండి, కర్రలు కానివ్వండి, తర్వాత మీరు ఈ వచనాలన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతే బంగారం కానివ్వండి, ప్రతిదీ ఎలా చేయాలో, ఎలా కట్టాలో, ఏం చేయాలో ప్రతి దానిని కూడా వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకొని, మనం ఇల్లు కట్టేటప్పుడు బ్లూ ప్రింట్ తీస్తాం చూసారా, స్కెచ్ చేస్తాం, ఇక్కడ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, గది ఇలా ఉండాలి, రూమ్ ఇలా పెద్దగా ఉండాలి, గోడలు ఎలా ఉండాలి, గోడ మీద డిజైన్ ఎలా ఉండాలి, మనం ఏదైతే ఇల్లు కట్టే ముందు బ్లూ ప్రింట్ తీస్తామో వాటన్నిటినీ సిద్ధం చేశారు వీళ్ళు దేవాలయం కొరకు. ప్రతిదీ సిద్ధం చేసిన తర్వాత ఒక మాట అంటుంది కదా బైబిల్, ఆ దేవాలయాన్ని గురించి ఎక్కడ సుత్తి దెబ్బ కూడా పడలేదట. ఎందుకంటే అంత బంగారమే. మీరు దేవాలయం డోర్ దగ్గరికి వెళ్తారా, అది బంగారమే. డోర్ మీద డిజైన్ చూస్తారా, అది బంగారమే. ఆ డిజైన్లో కూడా బాదం ఒక డిజైన్, దానిమ్మ పండ్ల డిజైన్, అంటే ఫ్రూట్స్, ప్రతిదీ
ఆ చిత్రాల మీద లేక గోడల మీద ఆ దేవాలయం మందిరం ఏదైతే ఉందో వాటన్నిటి మీద ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి కనానుకు వచ్చినటువంటి ప్రాంతంలో లేక ఎన్ని ప్రాంతాలు దాటారో, ఎంత బాధపడ్డారో, దేవుడు వారికి ఏ కార్యాలు చేశాడో అవన్నీ ఎక్కడో ఒక మూల దేవాలయం మీద చెక్కేశాడు సొలొమోను. దానిమ్మ పండ్లు కానివ్వండి, ప్రతిదీ బంగారంతో, వజ్రాలతో, పచ్చలతో అలంకరించేశాడు, అతికించేశాడు. ఇప్పుడు ఈ దేవాలయం ఎంత గొప్పదయ్యా అంటే ఎవ్వరు చుట్టూ చూసినా సరే వెంటనే దేవాలయం అనగానే పరిశుద్ధంగా నిలబడిపోయేవాళ్ళు. అంత ప్రత్యేక స్థానాన్ని ఇచ్చేవాళ్ళు ఇశ్రాయేలీయులు. ఇంకా చెప్పాలి అంటే సొలొమోను గారు చనిపోతూ లేక దేవాలయాన్ని కట్టేసిన తర్వాత మాట్లాడుతూ ఆయన అన్నాడు కదా, అయ్యా నేను ఎంత కష్టపడి పెట్టినా, నేను ఎంత బంగారాన్ని రెడీ చేసి దేవాలయాన్ని కట్టినా, నేను ఎంత బంగారంతో ఇన్ని సంవత్సరాల పాటు నీ కొరకు ఆలయాన్ని నేను సిద్ధం చేసినా నువ్వు ఇందులో ఉండవు. ఒకనాడు ఇశ్రాయేలీయులందరూ తప్పిపోకుండా ఉండడానికి మందసాన్ని కావాలన్నావు, అందులో ఉండి నువ్వు నడిపించావు. కానీ ఇప్పుడు ఇదే మందసాన్ని నేను దేవాలయంలో పెడుతున్నాను, ఈ దేవాలయం కూడా బంగారంతో కట్టాను, కానీ నువ్వు ఇందులో ఉండవు. ఉండకపోయినా ఈ దేవాలయం వరకు నీ కళ్ళుంచు, ఈ దేవాలయంలో నీ ప్రత్యక్షత ఉంచు. ఎవరైతే యెరూషలేము దేవాలయం తిరిగి ప్రార్థన చేస్తారో, ఎవరైతే యెరూషలేము దేవాలయం వైపుగా చూస్తూ సహాయాన్ని కోరుకుంటారో, వారు ఎటువంటి వారైనా సరే వారికి నీ సహాయాన్ని అందించి ఇక్కడి నుంచి అని కోరుకున్నాడు ఆయన. ఆయన కోరిక మేరకు దేవుడు సరే అన్నాడు. ఇప్పుడు దేవాలయం కాస్త లేక దేవుని ప్రత్యక్షత మందసంలో నుంచి ఎక్కడికి వచ్చింది? దేవాలయంలోకి వచ్చింది. ఒకప్పుడు కొండల దగ్గర ఉంది అనుకునేవాళ్ళు, ఆ తర్వాత మందసం దాకా తీసుకొచ్చాడు దేవుడు. ఇప్పుడు మందసం దగ్గర ఉండదు కాస్త, ఇప్పుడు ఆ మందసం కాస్త దేవాలయం, బంగారు దేవాలయంలోకి వచ్చేసింది. ఇప్పుడు దేవాలయంలోకి వచ్చిన తర్వాత ఈ దేవాలయాన్ని చాలా మంది కావాలనుకున్నారు ఆ రోజుల్లో. ఇంకా చెప్పాలి అంటే ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తిలో మొట్టమొదటి చక్రవర్తి ఎవరు? నెబుకద్నెజరు. బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాడు. అంతటి గొప్పవాడు కూడా యెరూషలేము దేవాలయాన్ని చూడగానే యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడో తెలుసా? చూద్దాం ఒక్కసారి. ఇర్మియా గ్రంథము ఇర్మియా 8 గారు రాసినటువంటి గ్రంథము 35వ అధ్యాయము 35, 36, 37 ఈ వచనాలను మనం ఒకసారి ధ్యానించుకుంటూ చివరికి వచ్చేటప్పటికి నెబుకద్నెజరు రాజును గురించి మాట్లాడుతూ, బబులోను గురించి మాట్లాడుతూ ఆయన అన్న మాటలను చివరి వచనాల్లో చూద్దాం ఒకసారి. 52వ వచనం లేదా చివరిగా చూసేద్దాం. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనము. 5వ నెల 10వ దినమున అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడి యందు 19వ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నాయకత్వంలో యెరూషలేము మీదకు వచ్చి యెరూషలేమును కాల్చివేశాడట. యెరూషలేములో గొప్ప గొప్ప రాజ నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాలను కాల్చివేశాడట. ఆ తర్వాత మనం చూస్తే యెరూషలేములో ఉన్నటువంటి గొప్పవారి ఇళ్లను కూడా కాల్చివేశాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఎక్కడో యెరూషలేములో ఉన్నటువంటి వారిని, ఎక్కడో బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారు వచ్చి కాల్చి చంపేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆ దేవాలయాన్ని కావాలనుకున్నాడు నెబుకద్నెజరు. ఇంకా మీరు కిందికి చదివితే చూద్దాం 2-3 వచనాలు. 17వ వచనం. మరియు యెహోవా మందిరములో నుండిన ఇత్తడి స్తంభములను, మందిరములో నుండిన మట్లను, ఇత్తడి సముద్రములను కల్దీలు తొనకలుగా కొట్టి ఆ ఎత్తడి అంతయు బబులోనుకు కొనిపోయిరి. అదియూ కాక వారు బెందెలను, కొండలను, కత్తెరలను,
గిన్నెలను, గరిటెలను, యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నిటినీ కొనిపోయిరి. మరియు పళ్ళెములను, దోపార్దులను, గిన్నెలను, పాత్రలను, బంగారు వాటిని బంగారమునకును, వెండి వాటికి వెండిని చేర్చుకొని రాజదేహ సంరక్షకుల అధిపతి కొనిపోయెను. రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన 2 స్తంభములను, సముద్రమును మట్ల క్రింద నుండినటువంటి 12 ఇత్తడి వృక్షములను కొనిపోయెను. వీటికి ఉన్నటువంటి ఇత్తడి ఎత్తువేయుటకు అసాధ్యము. ఈ కింది అధ్యాయం అంతా మీరు చదువుకుంటూ వెళ్ళండి. యెరూషలేములో ఏవైతే ఉన్నాయో బంగారు పాత్రలు కానీ, ఇత్తడి కానీ, వెండి కానీ, వెండితో చేసిన బిందెలు, కొండలు, గరిటెలు, పాత్రలు అన్నీ ఎత్తుకుని వెళ్ళిపోయాడట. ఎందుకు? ఈ బంగారాన్ని అంతటిని పాడు చేసి తీసుకొని వెళ్ళిపోయి కరిగించి బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు సుమారు 200 అడుగుల ఎత్తుగా తన విగ్రహాన్ని పోయించుకున్నాడు. మనం చరిత్రలో చదువుతాం. నెబుకద్నెజరు ప్రతిమ ఒకటి నిలవబెట్టారు. ఆ ప్రతిమకు నమస్కారం చేయట్లేదనే దానియేలును తన స్నేహితులను అగ్నిగుండంలో వేశారని చదువుతాం. ఆ ప్రతిమను చేయించడానికి, ఆ బంగారు ప్రతిమను నిలవబెట్టుకోవడానికి ఆ బంగారాన్ని అంతటిని ఎక్కడి నుంచి తీసుకెళ్ళాడు ఇతడు? యెరూషలేము దేవాలయాన్ని పాడు చేసి ఈ యెరూషలేము దేవాలయంలో ఉన్న బంగారాన్ని అంతా పట్టుకుని వెళ్ళిపోయాడు. అంటే యెరూషలేము దేవాలయం అన్నది ప్రపంచానికి ఆ రోజు ఒక గొప్ప వింత. బంగారంతో పోత పోసినటువంటి వజ్రంలా చూసేవాళ్ళు దాన్ని. ఎందుకంటే అక్కడ దేవుడు ఉంటాడు అనేటటువంటి ఒక ఆలోచన, దేవుని కొరకు నేను కట్టాను అనేటువంటి ఆలోచన. కానీ అంత గొప్ప దేవాలయంలో కూడా దేవుడు ఉండనని చెప్పేశాడు. అందుకే ఆ తర్వాత కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత సమరయ స్త్రీ అనే ఒక స్త్రీతో మాట్లాడుతూ ఏమన్నాడో ఒక్కసారి చూసుకుని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 21వ వచనము. 21వ వచనం. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. ఇప్పుడు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు కదా, అది సమరయ స్త్రీతో. అమ్మా, ఒక కాలం వస్తుంది, ఒకానొక టైం వస్తుంది, ఒక కాలం వస్తుంది. ఆ కాలమున మీరు చూశారు, మందిరాల వైపు చూశారు. కానీ ఇప్పుడు ఒక కాలం వచ్చింది, ఈ కాలంలో ఇక మీరు పర్వతాల వైపు చూడాల్సిన పని లేదు, దేవాలయం వైపు చూడాల్సిన పని లేదు. ఇప్పుడు తండ్రిని ఆరాధించాలి అంటే మరొక కొత్త వక్రీకరణ లేక మరొక కొత్త రూపాంతరం అనేది జరుగుతుంది, అటువైపు మీరు చూడాలి అన్నాడు. ఇక దేవాలయాలతో పని లేదు, కొండల వైపు పని లేదు, యెరూషలేము బంగారు దేవాలయం వైపు మారు తిరిగి ప్రార్థించాల్సిన పని లేదు. ఆ కాలం పోయింది. ఇప్పుడు మరొక కాలం వస్తుంది. ఆ కాలాన దేవుని ఆరాధించేటటువంటి ఒక క్రమం, దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ మీరు సేవించేటటువంటి ఒక ప్రక్రియ, దేవుడు ఎక్కడైతే కొలువు ఉంటున్నాడో అక్కడ మీరు ఆరాధించుకునేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఆ కాలం ఆల్రెడీ వచ్చేసింది అని చెప్పాడు. ఎటువైపు చూడాలట ఇప్పుడు? దేవాలయాల వైపు కాదు, కొండల వైపు కాదు, మందిరాల వైపు అంతకన్నా కాదు, మరొక వైపు మీరు చూసి ఆరాధించాల్సిన పరిస్థితులు ఉన్నాయి అన్నాడు. ఆ పరిస్థితులు వచ్చేవారం మనం ధ్యానించడానికి సిద్ధపడదాము. ఎటువైపు చూసి దేవుని ప్రార్థించాలో, ఎటువైపు చూస్తూ దేవుని బలర్పించాలో, ఎటువైపు చూస్తూ దేవుని కొలుచుకోవాలో వచ్చేవారం మనం ధ్యానించడానికి సిద్ధపడదాము. తలల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడైన మా కన్న తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయన మిమ్మల్ని సేవించాలి అనగానే ఎటో చూస్తూ నాయన మేము పరుగులు పెడుతూ ఉన్నామేమో. ఒకసారి ఆగి ఆలోచించుకునే మనసును మాకు దయచేసినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఇప్పటి వరకు నాయన మీ మాటలు ఎన్నో ధ్యానించి ఉండగా వాటిని ఆలోచించడానికి మీ సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. మీతో మాట్లాడాలి అన్నా, మిమ్మల్ని ప్రార్థించాలి అన్నా, మీ సన్నిధిని అనుభవించాలి అన్నా తండ్రి, పూర్వం మందిరాల వైపు చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు వేటి వైపు చూస్తూ మిమ్మల్ని ఆరాధించాలో మాకు తెలియచేయబోతున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. వింటున్న ప్రతి మాటను నాయన ఆచారబద్ధంగా కాక ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి మీ సహాయాన్ని మాకు దయచేసి నడిపించండి
తండ్రి. విన్న ప్రతి మాటను నాయన దుష్టుడు ఎత్తుకుని వెళ్ళిపోకుండా మా హృదయంలో పదిలపరుచుకోవడానికి, ఆలోచన పూర్తిగా ముందుకు అడుగులు వేయడానికి మీ సహాయాన్ని మాకు దయచేయమని అర్థిస్తూ